ఈరోజు నెత్తళ్ళు ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూద్దాం. అలాగే ఇడ్లీ విత్ పల్లీ చట్నీ, ఈ రెండు కూడా చాలా సింపుల్ రెసిపీస్. కానీ ఆ టేస్ట్ అనేది ఎలా వస్తుంది, ఇడ్లీ ఎంత స్మూత్గా ఎలా వస్తాయి, అవన్నీ నేను ఒకసారి చెప్తాను. అలా అయితే ఫాలో అయిపోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ చాలా అదిరిపోతుంది అనమాట. తింటున్న కొలది ఇంకా ఇంకా తినాలి అనిపించేటట్టు అయితే ఉంటుంది. జస్ట్ ఏమీ ఉండదు, ఒక 4 ఇంగ్రీడియంట్స్ వేస్తే సరిపోతుంది పల్లీ చట్నీకి. ఇడ్లీకి కూడా ఇడ్లీ ప్యాటర్న్ కూడా చాలా సింపుల్. ఒక గ్లాసు పప్పుకి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ అనేది వేయటం వల్ల అలా స్మూత్గా చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇడ్లీ పిండే స్ట్రెచర్ అనేది మీరు చూస్తున్నారు కదా, అలా గనుక ఉరుమైంది అంటే ఇడ్లీలు అయితే చాలా స్పాంజ్లా అయితే ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడు కూడా నైట్ అంతా ఓవర్ నైట్ మొత్తం అది బాగా నానితేనే మీకు ఇలా ఉరుమైతే అవుతుంది. టేస్ట్ అయితే అప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. ఫైనల్గా ఇడ్లీ అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇక మనం పల్లీ చట్నీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఆయిల్ మనం ఒక కళాయిలో ఆయిల్ వేసి లైట్గా జీరా, అలాగే పల్లీలు, పచ్చిమిర్చి ఇవే వేస్తాను. నేను వేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. ఒక వెల్లుల్లి వేస్తాను. ఇవి వేసి బాగా వేయించాలి. ఆ వేయించే కలర్ కూడా ఎలా ఉండాలో మీకు చూపిస్తాను చూడండి. ఈలోపు ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి ఇడ్లీని నేను అసలు ఇలా ఉంటేనే నేను బంద్ చేస్తాను అనమాట. స్పూన్కి ఎక్కడ కూడా అంటుకోదనమాట. ఒకసారి చూడండి, నేను మీకు స్పూన్ కూడా చాలా అసలు ఎక్కడ ఏమీ ఆ పిండి ఎక్కడ ఏం తగలకుండా చాలా నీట్గా ఉంది కదా, అంటే మంచి కుక్ అయిందనమాట. ఓకే, పల్లీలు కూడా కలర్ చూడండి ఎలా ఉన్నాయో, అలా ఉంటేనే పల్లీ కూడా టేస్ట్ ఉంటుంది, పల్లీ చట్నీ కూడాను. ఎప్పుడు కూడా ఇడ్లీలు వేడిగా ఉన్నప్పుడు తీయకూడదు. ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు తీస్తే ఎలా ఉంటుందో కూడా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ వేడిగా ఉన్నప్పుడు తీసాను. అప్పుడు రావటం కూడా సరిగ్గా రాదు కూడా, ముక్కలు అయిపోతుంది. అలాగే ఆ ప్లేట్కి కూడా అంటిపోతుంది అనమాట. నేను చల్లారిన తర్వాత తీసిన ఇడ్లీలు ఎలా ఉన్నాయో కూడా చూడండి. ఈ రెండు కాంబినేషన్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఈ ఈ కాంబినేషన్లో ప్రతి ఒక్కరికి కూడాను చాలా బాగా అయితే నచ్చుతుంది అనమాట. ఒక పక్కన చల్లారబెడుతూ ఈ ఇడ్లీని తీస్తూ చూస్తున్నాను అనమాట. కానీ ఇడ్లీ అయితే సరిగ్గా రాలేదు, అందుకే కొంతసేపు ఆగి తీయాలి. చూసారా ఇడ్లీ అయితే ఎలా వచ్చిందో, అందుకే పక్కన పెట్టేసి ఈలో పల్లీలు చల్లారబెట్టి పల్లీలు మిక్స్ చేసి వచ్చేలోపు ఇడ్లీ అయితే చల్లారుతుందని చెప్పేసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు పల్లీలు చల్లారేమో చూసుకొని అవి అయితే గ్రైండ్ చేద్దాం. నేను పల్లీ చట్నీ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఒకసారి చింతపండు వేస్తాను. లేదు అంటే ఎప్పుడైనా చింతపండు వేయకపోతే డాల్పప్పు అయితే వేస్తాను. ఈరోజు నేను డాల్పప్పుతో చేస్తున్నాను. ఆల్రెడీ నిన్న మొన్న కూడా చారు, అలాగే పప్పుచారు ఇవన్నీ చేశాం కదా అని చెప్పి ఈరోజు చింతపండుని స్కిప్ చేసి నేను డాల్పప్పు అయితే వేస్తున్నాను. మీలో ఇలా చట్నీ చేసుకుంటే ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ చేయండి. అలాగే లేదు చింతపండు వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అని అన్న వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుని అయితే వచ్చేద్దాం. కొంతమంది అయితే డాల్పప్పు అంటారు, కొంతమంది పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఫైనల్గా మన చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇక ఇడ్లీలు అయితే బాగా చల్లారి ఉంటాయి, ఇడ్లీలు కూడా తీసేద్దాం. చట్నీ అయితే కొంచెం ప్లేట్లోకి తీసుకొని ఇడ్లీ వేసుకొని టేస్ట్ అయితే చూద్దాం. ఇప్పుడైతే చూడండి చాలా ఈజీగా కూడా వచ్చేస్తున్నాయి ఇడ్లీలు. ఇందాకలు తీసినప్పటికీ ఇప్పటికీ చూసారా షేప్ కూడా మారిపోతుంది. బాగా చల్లారిన తర్వాత ఇడ్లీలు తీస్తే బాగుంటుంది, వేడిగా తీస్తే బాగో అనమాట. ఎంత స్పాంజ్లా ఉన్నాయి చూసారా ఇడ్లీలు అయితే. ఇడ్లీ అంటే ఇలా ఉంటేనే బాగుంటుంది, సంతృప్తిగా ఉంటుంది అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది
కొంచెం హెల్తీగా టేస్టీగా తింటుంటే ఆ డే అంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెన్నా అనమాట. చాలా ఇయర్స్ అయింది హెన్నా పెట్టుకొని. హెయిర్ మొత్తం డ్రై అయిపోతుందని చెప్పి ఈరోజు హెన్నా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. హెన్నా ప్రిపరేషన్ వాటర్కి ఏమేమి వేసానో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మార్నింగ్ 6కి అలా నానబెట్టుకున్నాను అనమాట. హెన్నా ప్రిపరేషన్కి నేను ఆనియన్, అలాగే మెంతులు, టీ పొడి ఈ 3 వేసి బాగా మరిగించి ఆ వాటర్ అయితే హెన్నాలో కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇలా వేసుకోవటం వల్ల హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంటుందని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. ఇది ఎలా ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఒకవేళ మీరు కామెంట్ చేస్తే మీకు కామెంట్లో కూడా నేను రిప్లై ఇస్తాను. బబుల్స్ లేకుండా మంచిగా దాన్ని కలుపుకుని పక్కన పెట్టుకోవడమే. ఓకే, ఇక హెన్నా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకో 2-3 అవర్స్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుకింగ్ సెక్షన్. లంచ్ టైం అయితే అయిపోయింది కాబట్టి లంచ్కి నేను ఈరోజు నెత్తళ్ళు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. నెత్తళ్ళు ఎగ్ కలిపి కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా మనం ఎగ్స్ని బాయిలింగ్ పెట్టేస్తే మనకి ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేటప్పటికి అవన్నీ అవుతాయని చెప్పి ముందు ఎగ్స్ అయితే బాయిల్ చేసేస్తున్నాను. నెక్స్ట్ నెత్తళ్ళు అయితే బాగా కడిగి కొంచెం వాటర్లో అయితే నెత్తల్ని నానబెడుతున్నాను. కొంచెం గట్టిగా ఉంటాయని చెప్పి కొంచెం సేపు అయితే నానబెడుతున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసేసాను. నెక్స్ట్ మనం నెత్తల్ని ఒకసారి వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే చింతపండు, టమాటా ఇవేమీ లేకుండా ఈరోజు ఒక చిన్న మసాలా అయితే వేసి చేస్తున్నాను అనమాట. నేను వేసే ఆ మసాలా ఏంటంటే జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మాత్రమే వేసి చేస్తున్నాను. దాల్చిన చెక్క ఒకటి, ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేయడమే అనమాట. మీకు గ్రేవీ అనేది ఎక్కువగా కావాలి అని అనుకుంటే ధనియాల క్వాంటిటీ అనేది ఎక్కువగా వేసుకోండి. ఇక్కడ ముందుగా నేను నెత్తళ్ళు అయితే వేపేసి పక్కన పెట్టుకున్నాను. వేరొక కళాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేపాలి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత నేను ముందైతే పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేస్తాను. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసి అవి బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఆనియన్స్ బాగా వేగాలి అంటే లైట్గా ఉప్పేసి మూత పెడితే త్వరగా వేగుతాయి అన్నమాట. మంచిగా రెడ్ కలర్లో అయితే బాగా వేయించుకోవాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. అవి బాగా వేగిన తర్వాతనే మసాలా మనం ఏదైతే కొట్టామో ఆ మసాలా కూడా వేయాలన్నమాట. ఆనియన్స్ బాగా వేగాలని చెప్పి సాల్ట్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ బాగా వేగిన తర్వాతే మనం మసాలా అయితే వేయాలి. అయితే మసాలా అయితే గ్రైండ్ అయితే చేసేసాను. అయితే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంది, అది యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటే ఆనియన్స్ వేగిన వెంటనే ఈ పేస్ట్ అయితే వేయాలన్నమాట. ఆనియన్స్ అయితే బాగా వేగాయి. ఇప్పుడు పేస్ట్ అంతా వేసి మసాలా కూడా ఇప్పుడు మనం వేసిన మసాలా కూడా బాగా వేగిన తర్వాతనే ఎగ్స్ అనేది వేయాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మసాలా వేసేసి వెంటనే ఇలా కలిపేసి ఎగ్స్ వేసేస్తే ఆ టేస్ట్ ఏం బాగోదు. అలాగే మసాలా వేగితేనే, అది వేగిన తర్వాత వచ్చే స్మెల్ అదైతే చాలా బాగుంటుంది. సో అప్పుడే ఆ స్మెల్ వచ్చిన ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుందన్నమాట. వచ్చినప్పుడే మీకు మసాలా వేగిందని అయితే అర్థమవుతుంది. ఈలోపు మళ్ళీ కొంచెం సేపు అయితే మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఎగ్స్ అన్నీ కూడాను ఒకసారి అన్నిటికీ కూడాను చిన్న గీతలు అయితే పెట్టుకున్నాము అని అంటే, నాట్లు పెట్టాము అంటే ఆ జ్యూస్ అంతా కూడా ఎగ్ లోపలికి వెళ్ళి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా అన్ని ఎగ్స్కి కూడా అలా పెట్టేసుకుందాం. ఎగ్స్ అన్నీ కూడా అయిపోయినాయి, పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా అయితే వేగిందా లేదా అని చూద్దాం.
స్మెల్ అయితే చాలా బాగుంది, బాగా వేగింది కూడాను. ఇప్పుడు మనం ఎగ్స్ నెత్తళ్ళు కూడా వేసేసుకుందాం. వేసుకుని అదొక 5 మినిట్స్ అలా వేపుకున్న తర్వాత పసుపు, కొంచెం కారం, ఉప్పు వేసి వాటర్ అయితే వేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టమాటా, చింతపండు లేకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. జస్ట్ ఎక్కువగా కలిపేస్తే మొత్తం అన్నీ విడిపోయి ఎలా పడితే అలా ఉంటుంది. కొంచెం స్లోగా, కొంచెం మంచిగా కలిపినట్లయితే బాగానే ఉంటాయి. ఇప్పుడు పసుపు, కొద్దిగా కారం వేసాం. ఇంకొకటి ఏంటంటే ఉప్పు కూడా వేస్తాను. అన్నీ కలిసిన తర్వాతే వాటర్ అయితే వేయాలి. ఇది కూడా ఒక 2 మినిట్స్ అలాగా వేపిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కూడా వేసేసుకుందాం. వాటర్ కూడా వేసుకుని ఒక 15 మినిట్స్ అలా మనం కుక్ చేస్తే అది ఎలా కుక్ అయిందో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేను తిన్నాక వీడియో డబ్బింగ్ చెప్తున్నాను కాబట్టి ఎలా ఉందో అన్నది చెప్తున్నాను. మీరు కూడా కామెంట్ చేయండి కర్రీ అనేది ఎలా ఉందో. 15 మినిట్స్ అయితే అసలు కదపకుండా అలా వదిలేయాలి. 15 మినిట్స్ అయిన తర్వాత కర్రీ చూసారా ఎలా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.